ఓకే ఫ్రెండ్స్, సో మీరు సింపుల్గా జస్ట్ వన్ క్లిక్లోనే చాలా ఈజీగా మీరు మీ దగ్గర చాలా ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ అన్నింటినీ ఒకే ఫోటోలో కలిపి ఒక కొలేజ్ లాగా చేసి ఒక ఫోటో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ ఫొటోస్తో సింపుల్గా మనం వన్ పిక్లో ఒక కొలేజ్ క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో దానికోసం మనకు ఇన్షాట్ యాప్ అయితే కావాలి. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఈజీగా అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. వీడియో, ఫోటో, కొలేజ్ అనే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సింపుల్గా థర్డ్ ఆప్షన్ కొలేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ గాడ్, ఏఐ బ్లెండ్, స్టిచ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ గాడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి ఫొటోస్. 9 ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను 9 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 9 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ అయితే ఫోటో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ లేఅవుట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు ఏ కలర్ గ్యాలరీ కావాలో, ఏ విధంగా స్టైల్ కావాలో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఓకే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మన ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఈ విధంగా ఓకే ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి కావాలంటే ఫొటోస్ యొక్క పొజిషన్ ఈ విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే ఈ విధంగా ఫొటోస్ అన్ని మీరు నచ్చిన గాడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసుకొని వీటి కార్నర్స్ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైడ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అండ్ ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఏదైనా ఫోటోని రిమూవ్ చేసుకొని ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యూట్యూబ్ కావాలో మనకు ఏ ప్లాట్ఫామ్ కావాలో ఆ ప్లాట్ఫామ్ యొక్క సైజ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అండ్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి దీనికి ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకొని వీటికి మీకు నచ్చిన ఫిల్టర్ని చూస్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫిల్టర్ ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీకు ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ని, లేదా ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని అన్ని ఫొటోస్కి ఒకే కలర్ గ్రేడింగ్ ఇచ్చేయచ్చు. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాచురేషన్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా హెచ్ఎస్ఎల్ టోన్స్ వీటన్నిటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ ఎడిటింగ్ ఇదంతా కూడా మీరు బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని వీటికి ఈ విధంగా ఎఫెక్ట్ ఇచ్చచ్చు. గ్లిచ్ ఎఫెక్ట్, ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ని ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా. ఓకే సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎఫెక్ట్ మనకు అంత బాగుంటుంది. తర్వాత ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మనకు ఇక్కడ నుంచి స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్టిక్కర్లో ఇక్కడ మనకు లవ్ సింబల్, హార్ట్ సింబల్, సో ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉంటాయి. నియాన్ లైటింగ్ స్టిక్కర్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్స్ని కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన పొజిషన్లో. ఓకే ఈ విధంగా చాలా స్టిక్కర్స్ ఉంటాయి. వీటి నుంచి మీకు నచ్చిన స్టిక్కర్స్ని చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇందులో ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీకు బర్త్డే ఉంటే సింపుల్గా ఇక్కడ బర్త్డే అని టెక్స్ట్ రాసేసి ఇక్కడ ఫాంట్లో మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకొని దాని సైడ్ని ఈ విధంగా సరిగ్గా మీకు నచ్చినంత సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కలర్, సో దానికి ఇక్కడ గ్లో పర్సెంటేజ్ ఈ విధంగా ఇచ్చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఇదిగా మీకు నచ్చిన పొజిషన్లో ఈ విధంగా టెక్స్ట్ ఈ విధంగా యాడ్ చేసుకొని తర్వాత మీకు ఇంకేదైనా టెక్స్ట్లో ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డబుల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. నియాన్ లైటింగ్ కలర్ ఈ విధంగా. ఓకే సో వీటిని కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇంకా మనకి ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మీకు డిఫరెంట్ స్టైల్లో మేము ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రేమ్ని కూడా ఇగ్నోర్ చేసేయండి, మనకు అంతగా అవసరం లేదు మనకి ఇది. సో ఈ విధంగా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కొలేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఫోటోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న చాలా ఫొటోస్ని ఒకే ఫోటోలో మర్జింగ్ చేసి ఒక ఫోటో కొలేజ్ని ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు.